హాయ్ అండి, అందరూ బాగున్నారా? నిన్న భీమన అమావాస్య పూజ చూసేయండి. అలాగే ఈ కథ ప్రకారం అయితే పూర్వం ఒక రాజుగారికి అర్ధాయుష్కుడైన ఒక కుమారుడు ఉన్నారండి. అతను చనిపోతాడు. పెళ్లి కాకుండా చనిపోవడంతో అతనికి పెళ్లి చెయ్యాలని ఆ రాజు అనుకుని తన రాజ్యం నుంచి ఎవరైతే పిల్లనిస్తారో వాళ్ళకి కొన్ని నాణాలు డబ్బు ఇస్తానని ప్రకటిస్తారు. ఒక పేద బ్రాహ్మణుడికి 6 సంతానం ఉంటారండి, ఆడపిల్లలు. ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇంకా మిగతా 5 బాగుంటారన్న ఉద్దేశంతో అతనైతే పెళ్లి చేస్తారు. ఆ రోజుల్లో ఏమంటే భర్తతో పాటే భార్యని కూడా, భర్త చచ్చిపోతే భార్యని కూడా సజీవం చేసేవారు కదా. అలా తీసుకుని వెళ్ళినప్పుడు పెద్ద గాలి వాన వచ్చి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఒక్కదే వాళ్ళ భర్తతో ఉండి చాలా ఏడుస్తుంది. నాకెందుకు ఇంత బాధనిచ్చావని ఏడ్చి ఆ అమ్మాయి అక్కడే ఉన్న కోనేరులోకి వెళ్ళి స్నానం ఆచరించి ఒక చెట్టునే శివుడు పార్వతిగా అనుకొని, అలాగే మట్టినే మట్టి ప్రమిదిగా చేసి ఆకులు వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లనే బత్తిగా చేసుకొని నీళ్లునే నూనె కింద వేసి పూజ చేస్తుంది. శివుడు పార్వతి ఆ పూజకి మెచ్చి నీకు ఏం వరం కావాలని అడిగితే నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించండి, నా భర్తని నాకు బతికించండి, నా భర్తతో నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ కోరికను నెరవేర్చడంతో ఈ పూజ భీమన అమావాస్య పూజగా పిలువబడుతుందండి. పెళ్ళి కాని వాళ్ళు మంచి భర్త కోసం, పెళ్ళైన వాళ్ళు భర్త ఆయుష్ కోసం చేస్తారు ఈ పూజ. అలాగే కర్ణాటకలో అయితే భర్తకి ఈరోజు పాద పూజ కూడా చేస్తారు.